పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము. నేను మీ పిండిగిరిని మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు పిండిగిరికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఏదైతే బెల్ గంట ఉందో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మేము మొబైల్కి రావడం జరుగుతుంది. కాబట్టి మరొకటి ఏంటంటే, మనతోటి పిండిగిరిని మిత్రులందరికీ నా యొక్క వీడియో అనేది షేర్ అనేది చేయండి. వాళ్ళు కూడా చూసి నేర్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి, మనతోటి పిండిగిరి మిత్రులు చాలామందికి తెలిసిన విషయమే మిర్చి మిషన్. మనము ఈ సమ్మర్ సీజన్ లోపల మిరపకాయలను పట్టడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు చాలామంది ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ఒక చిట్కతోటి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు నా యొక్క వీడియో అనేది ఖచ్చితంగా లైక్ అన్నది చేయండి. మీరు వీడియో చూస్తున్నారు, వదిలేస్తున్నారు. అట్లాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది మన తోటి పిండిగిరి మిత్రులని షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇది 7 ఇంచుల హెచ్ఎం మిషన్. ఇది 7 ఇంచుల మిర్చి మిషన్. ఇది చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క 7 ఇంచుల మిర్చి మిషన్ సంబంధించిన పైపు మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు ఈ విధంగా వచ్చినప్పుడు మనకు చూడండి ఇక్కడ ప్లాంజ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ఫీటున్నర పైప్ అనేది రావడం జరుగుతుంది. 2.5 ఇంచుల పైపు. ఆ తర్వాత 2.5 ఇంచుల ఎల్బో రావడం జరుగుతుంది. ఆ తర్వాత 2.5 ఇంచుల ఒకటి వంక బెండ్ రావడం జరుగుతుంది. ఆ వంక బెండ్కి ఇలా ఒక రింగ్ అనేది మనకు క్లాత్ కట్టుకోవడానికి కిందకి జారిపోకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు తెలిసిన విషయమే. అయితే ఇలా ఈ 2.5 ఇంచుల పైపు హెచ్ఎం ఈ యొక్క 7 ఇంచుల మిర్చి మిషన్కు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఇక్కడ వంక బెండ్లో ఆగిపోవడం, ఇక్కడ ఎల్బోలో ఆగిపోవడము మనకు తెలిసిన విషయమే. ఈ ఎల్బోలో ఈ అంకబెండ్లో ఇక్కడ ఆగినప్పుడు మనకు మిరపొడి యొక్క క్లాత్లకు రాక మనకు ఏదైతే ఈ అంకబెండ్లో ఉందో ఈ మిర్చి మిషన్కు సంబంధించిన అంకబెండ్లు ఇక్కడ ఆగడము, ఆ తర్వాత మనకు మిర్చి మిషన్ లోపల ఆగడము అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి, మన తోటి పిండిగిరి మిత్రులకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది చాలామంది అడుగుతున్నారు. ఇట్లా పైపులలో ఆగడము, మేగడము, అంటుకోపోవడము జరుగుతుంది. మేము 2-3 రోజులకు విప్పడం జరుగుతుందని చెప్పేసి మీ యొక్క మిర్చి సీజన్ అయిపోయేసరికి ఒక 10-15 సార్లు విప్పడం ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పేసి మేము చాలామంది అడుగుతున్నారు. వారందరి కోసం ఒక మంచి వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి, ఇలా ఒక 3 ఇంచుల వంక బెండ్ తీసుకొని ఆ తర్వాత ఇట్లా ఇప్పుడు కప్లింగ్ అనేది తీసుకొని చూడండి, మీకు కప్లింగ్ చూపిస్తున్నాను. 3 ఇంచుల కప్లింగ్ ఇది. దీనికి ఇలా వెల్డింగ్ అనేది కొట్టేయడం జరిగింది. చూడండి, ఈ వెల్డింగ్ అనేది మనకు ఈ యొక్క కప్లింగ్, ఈ యొక్క వంక బెండు, ఆ తర్వాత ఒక 6 ఇంచుల ప్లాంజ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది 6 ఇంచుల ప్లాంజ్. ఇట్లా మనం తీసుకున్నట్టయితే మనకు 6 ఇంచులు అనేది ఉండడం జరిగింది. ఇది ఈ యొక్క 6 ఇంచుల ప్లాంజ్, తర్వాత 3 ఇంచుల పైప్. ఇది చూపిస్తున్నాను చూడండి, ఈ 3 ఇంచుల పైప్ అనేది ఉంది. ఇది ఈ 3 ఇంచుల పైపుకు ఒక 3 రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి రావడం జరిగింది. ఇక్కడ ఇది విరిగిపోయింది. ఇది కింద పడేసినప్పుడు దెబ్బ తాకి విరిగిపోయింది. ఇక్కడ ఈ రింగ్స్ ఎందుకంటే మనము క్లాత్ అనేది ఇక్కడ కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క క్లాత్ మనం ఏంటంటే, మనము మిరపకాయలు పట్టిన తర్వాత మనం కస్టమర్కి విడిచి పోసేటప్పుడు క్లాత్ అదేంటంటే మనం ఇటు అటు వంపుతాము. ఆ యొక్క క్లాత్ బట్టన్ అనేది వంపినప్పుడు ఇక్కడ మనకు మూసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్లా క్లాత్ అటు సైడ్ ఇటు సైడ్ అన్నప్పుడు మనకు మూసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ రింగ్స్, ఇట్లా 3 రింగ్స్ అనేది మనం వెల్డింగ్ కొట్టామనుకోండి, 3 ఇంచులు ఇవి కూడా సేమ్ ఇక్కడ 3 ఇట్లా కొట్టుకున్నాం అనుకున్న తర్వాత మనకు క్లాత్ అటు సైడ్ ఇటు సైడ్ అన్నప్పుడు మనకు ఒక పక్కకు రాకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు ఇక్కడ క్లాత్ కట్టుకున్నట్టయితే దారాలతోటి మనము చాలా బాగుంటుంది. చూడండి, ఇది 3 ఇంచుల ఈ యొక్క వంక బెండ్కి ఒక కప్లింగ్ అనేది తీసుకోవడం జరిగింది. 3 ఇంచుల వంక బెండ్, 3 ఇంచుల కప్లింగ్, ఆ తర్వాత 6 ఇంచుల ఈ ప్లాంజ్. మనకు కరెంట్ సామాన్ దుకాణంలో ఈ యొక్క శానిటరీ ఏదైతే ప్లంబింగ్ శానిటరీ ఏదైతే మనకు వ్యవసాయం సంబంధించిన అగ్రికల్చర్ మోటార్ పైపులకు ఏదైతే ఉంటాయో జిఐ పైపులు, ఆ పైపులు ఇవి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది ఈ యొక్క కప్లింగ్ మనకు ఇట్లా చుట్టుపక్కల చాలా అంటే చాలా మంచిగా వెల్డింగ్ కొట్టుకున్నట్టు మనకు ఆగడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ దగ్గర ఒక 3-4 కిలోల వెయిట్ ఈ అంకబెండ్ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత క్లాత్ కట్టుకోవడానికి ఎక్కువగా మనం మిరప్పొడి ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క వెల్డింగ్ అనేది చాలా 1-2 సార్లు మనం చుట్టుపక్కల మంచిగా కొట్టుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇట్లా చూడండి, రాడ్స్ అనేది 2 రాడ్లు ఈ సపోర్ట్ వేయడం జరిగింది. చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఒక వెనక సైడ్ మనకు వేటుకు ఒకటి రాడ్ వేయడం జరిగింది, సలాక లాంటిది. ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఒకటి మనకు ఈ యొక్క సపోర్ట్కు ఈ యొక్క రాడ్ అనేది మనకు వేయడం జరిగింది. వెల్డింగ్ మాత్రం 1-2 సార్లు చాలా బాగా కొట్టుకున్నట్టయితేనే చాలా బాగుంటుంది. మన తోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క
వంక బెండ్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. మిర్చి మిషన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా సేమ్ యాజ్ ఈజ్గా మనకు ఆ పైప్ వచ్చినట్టే ఇది కూడా ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ మిరపకాయలు వేయడం, ఆ తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మనం కట్టుకోవడము, క్లాత్ ఇక్కడ సైడ్ పరిస్థితి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు పెళ్లి జరిగినప్పుడు మీరు క్లాత్ అనేది ఇక్కడ కట్టుకున్నట్టయితే మీకు కస్టమర్ ఇక్కడ తట్ట పెట్టినట్టు ఇది జరిగినప్పుడు అది జరిగినప్పుడు ఆ యొక్క క్లాత్ అనేది బట్ట మనకు వంగిపోయి ఇక్కడ పైప్లకు జామ్ అవ్వడంతో ప్రాబ్లం అవుతుంది. అందుకోసం నేను ఈ రింగ్స్ అనేది వేయడం జరిగింది. చుట్టుపక్కల ఇట్లా రింగ్స్ వేసినట్టు మనకు చుట్టుపక్కల రింగ్స్ వేసిన ఈ లోపు మనం ఇక్కడ క్లాత్ కట్టుకున్నట్టయితే దారాలతో చాలా బాగుంటుంది. మనకు ప్యాంట్ పీస్ అయితే ఇంకా చాలా బాగా లైఫ్ రావడానికి ఉంటుంది మంచిగా. కాబట్టి మన తోటి పెళ్లి గది మిత్రులు మీరు ఖచ్చితంగా ఇలా ఈ యొక్క ఒక ఫ్లాంజ్, ఒక కప్లింగ్, ఆ తర్వాత వంక బెండు, ఆ తర్వాత ఒక 2-3 ముక్కలు ఇట్లా మనం వెల్డింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 7 ఇంచుల హెచ్ఎం మిషను. ఆ తర్వాత మీరు ఇంకొకటి ఏంటంటే మన తోటి పెళ్లి గది మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క మిర్చి మిషన్కు బీడుతో చేసినటువంటి కంపెనీకి సంబంధించిన రెక్కలు అనేది రావడం జరుగుతుంది. చూడండి మీకు లోపల చూపిస్తాను. ఇక్కడ లోపల ఉంటుంది. ఈ యొక్క ఫ్యాన్ మనము 6 రెక్కల ఫ్యాన్ చేసుకున్నట్టయితే మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. ఎవరైతే మనకు వెల్డింగ్ షాపులో ఇచ్చినట్టయితే ఆ యొక్క వారు మనకు ఈ యొక్క పంక అనేది 6 రెక్కల పంక. వాస్తవానికి ఈ యొక్క మిషన్ తోటి మనకు 4 రెక్కల పంక రావడం జరుగుతుంది. కానీ మనము 6 రెక్కల పంక చేయించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కారపొడి మిర్చి మిషన్ అనేది మనకు వెంటనే తీసుకొని మనకు ఈ యొక్క పైపు నుంచి వంక బండి నుంచి మనకు ఈ యొక్క క్లాత్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనతో పెళ్లి గది మిత్రులు మీరు పంక అనేది 6 రెక్కల పంక చేయించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎట్లయితే మనం ఇది పంక ఇప్పుకొని ఒక వెల్డింగ్ షాప్లోకి కానీ ఒక పెద్ద ఇంజనీరింగ్ షాపులకు మనం ఈ యొక్క మోడల్ ఇదే సైజ్ కావాలంటే రాడ్ సైజ్ ఇదే, సాఫ్ట్ సైజ్ ఇదే కావాలంటే మనకు ఆ యొక్క 6 రెక్కల పంక అనేది చేయడం జరుగుతుంది. చూడండి మీకు చూపిస్తున్నాను పంక ఉండే ప్లేస్ ఇది. పంక విప్పుకొని పోయినట్టు మనకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకు ఈ యొక్క పైపులు ఇట్లా మనం ఆల్టరేషన్ చేయించుకున్నట్టయితే ఇంకా చాలా బాగా పంక ప్లస్ పైపులు అనేది మీరు చేయించుకున్నట్టయితే ఆర్పిఎం. ఇంకొకటి ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఆర్పిఎం. దీనికి దగ్గర 5,500 నుంచి 6,000 ఆర్పిఎం తిరిగినట్టయితే మిర్చి మిషన్కు 7 ఇంచుల మిర్చి మిషన్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ యొక్క స్పీడ్ తోటి మిరపకాయలు దంగడము, మిరపకాయలు దంగడము, ఆ తర్వాత ఈ పైపుల నుంచి మేగడము అనేది ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 6,000 ఆర్పిఎం తీసుకున్నట్టయితే మనకి మిర్చి మిషన్ చాలా బాగుంటుంది. ఇట్లా పైపు అనేది మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క చిట్కా అనేది ఖచ్చితంగా పాటించండి. మీకు కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే సింగిల్ ఫేస్ మనతో పెళ్లి గది మిత్రులు అనేది తెలిసిన విషయం. సింగిల్ ఫేస్ లోపల మనకు ఈ యొక్క 2 ఇంచుల పైప్ అనేది రావడం జరుగుతుంది. 2 ఇంచుల పైపు దీనికి 5 ఇంచుల మిర్చి మిషన్ కనుక 5 ఇంచుల మిర్చి మిషన్ నేను మీకు చూపిస్తాను ఈ వీడియో లోపల. 5 ఇంచుల మిర్చి మిషన్కు ఈ 2 ఇంచుల పైపు మనకు దగ్గర దాని మిర్చి ఆర్పిఎం దగ్గర ఒక 5,000 నుంచి 5,500 వరకు మనకు ఉంటే చాలా బాగుంటుంది. మనకు మిర్చి మిషన్ మన మిల్ స్టోర్ వారు దగ్గర 3,800 4,000 ఆర్పిఎం తోటి ఇస్తున్నారు. అది మోటార్ దగ్గర 8 ఇంచుల పుల్లి, మిషన్ దగ్గర 3 ఇంచుల పుల్లి తోటి అది 4,000 ఆర్పిఎం తోటి తిరుగుతుంది. 4,000 ఆర్పిఎం తిరిగినట్టయితే మనకు మిరపకాయలు దంగకపోవడం. అట్లాగే కొంతమంది 3.5 నెంబర్ జాలి 4 నెంబర్ జాలి వేస్తున్నారు. అట్లా లేదు, ఖచ్చితంగా 4.5 నెంబర్ జాలి నేను చూపిస్తాను ఇక ముందు కూడా. అయితే ముందు మనం పైపుల గురించి మాట్లాడుకుంటున్నాం కూడా. చూడండి ఇది 2 ఇంచుల పైపు మనకు ఇంత హైట్ తోటి మనకు ఇవ్వడం వల్ల అది ఆర్పిఎం తక్కువ ఉండడం వల్ల మనకి ఈ యొక్క పైపులలో ఈ యొక్క వంక బెండ్లో మేగడము కింద మిషన్ దగ్గర వంక కింద, ఆ తర్వాత ఈ పైప్ హైట్గా ఉండడం వల్ల ఈ పైప్లో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వంక బెండ్లో మేగడము, ఆ తర్వాత ఎల్బోలో మేగడము తోటి మనకు ప్రాబ్లం అవుతుంది. అందుచేత నేను దీన్ని కూడా మనం ఎందుకు చేయొద్దని చెప్పేసి చూడండి నేను చూపిస్తాను. అది దీన్ని కూడా ఆల్టరేషన్ ఎందుకు చేయొద్దని చెప్పేసి నేను ఒక ఆల్టరేషన్ చేయడం జరిగింది. కానీ నేను దీన్ని చేయించాను, పక్కకు పెట్టాను, ఒకసారి కూడా వాడలేదు. కానీ ఇది 100% వర్క్ అనేది అవుతుంది. ఎందుకంటే చూడండి ఇది హైట్ దగ్గర ఒక 2 ఫీట్ల అనేది ఇవ్వడం జరిగింది. మిషన్ తోటి వచ్చే ఒక 2 ఇంచుల పైపు. నేను చూడండి ఒక ఫీట్కు దగ్గర ఒక ఫీట్ మాత్రమే ఈ యొక్క ఒకటి తీసుకున్న నెప్పల్ తీసుకోవడం జరిగింది. చూడండి ఇది ఒక ఫీటున్నర నెప్పల్ అనేది తీసుకోవడం జరిగింది. 2.5 ఇంచులది, ఆ తర్వాత 2.5 ఇంచుల ఒక ఎల్బో, ఆ తర్వాత ఒక 2.5 ఇంచుల ఈ యొక్క వంకబెండు. ఆ వంకబెండు కూడా చూడండి ఇట్లా మనము క్లాత్ కట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ క్లాత్ కట్టుకుంటే మనకు కిందికి జారకుండా ఒక రింగ్ అనేది వేసుకోవడం జరిగింది. దీన్ని కూడా సేమ్ నేను చెప్పిన ప్రకారంగా ఇట్లా ఒక 3 రింగులు అనేది తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు క్లాత్ జారిపోకుండా ఉంటుంది. ప్లస్ అటు ఇటు పంపినప్పుడు మనం కస్టమర్కు ఆ యొక్క క్లాత్లో నుంచి పొడి మనం పోసేటప్పుడు మనకు పైపులలో ఆగకుండా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రింగ్స్ అనేది ఒక 2 ఇంచులు లేకపోతే ఇంచున్నర 2 ఇంచులు కట్ చేసుకొని ఇట్లా మన చుట్టుపక్కల ఇట్లా సేమ్ 3 వచ్చేటట్టు ఈ యొక్క పైపు ఇక్కడ ఒకటి, ఆ తర్వాత ఆపోజిట్ ఒకటి, కింద ఒకటి, పైన ఒకటి 4 కొట్టించుకుంటే చాలా బాగుంటుంది.
కాబట్టి మనతోటి పెళ్లి మిత్రులు మీరు చూడండి, దీనికి కూడా కప్లింగ్ వేయడం జరిగింది. ఈ 2.5 ఇంచుల కప్లింగ్, దీనికేమో 3 ఇంచుల కప్లింగ్ వేసాను. 7 ఇంచుల దానికి చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ 7 ఇంచుల కప్లింగ్, 6 ఇంచుల ఒకటి ప్లాంజ్ అనేది వేయడం జరిగింది. ఇది మీరు చూపిస్తున్నాను చూడండి. ఇది 7 ఇంచుల మిర్చి మిషన్. ఆ తర్వాత ఇది సింగిల్ ఫేస్కి సంబంధించిన 5 ఇంచుల మిర్చి మిషన్. దీని సైజ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది కూడా దగ్గర 4 ఇంచులు 5 ఇంచులు ఉంది. ఇది చూడండి, 5 ఇంచులకు కొంచెం ఎక్కువగా ఉంది. ఇది 5 ఇంచుల ప్లాంజ్. ఇది ఆ తర్వాత 2.5 ఇంచుల కప్లింగ్. దీన్ని కూడా చుట్టుపక్కల మంచిగా వెల్డింగ్ కొట్టుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. చూడండి, వెల్డింగ్ కొట్టిన ఇక్కడ దీనికి సపోర్ట్ రాడ్స్ అనేవి ఒక పట్టి ప్లేట్ అనేది వేయడం జరిగింది. ఇట్లా ప్లేట్ వేసినప్పుడు మనం క్లాత్ కట్టుకున్నప్పుడు కారప్పుడు మనకు వెయిట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెయిట్ వేసినప్పుడు మనకు మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతుంది. అందు గురించి దీనికి 1-2 సార్లు చుట్టుపక్కల మంచిగా వెల్డింగ్ కొట్టుకొని మనం ఇట్లా పట్టీలు అనేది సపోర్ట్ వేసినట్టయితే మనకు చాలా బాగుంటుంది. చూడండి, ఒక ఫీట్ మాత్రం నెప్పలేదు. దీన్ని నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకటి ఎల్బో 2.5 ఇంచులు, ఆ తర్వాత ఒకటి వంక బెండు 2.5 ఇంచులు తీసుకొని ఇలా క్లాత్ జారిపోకుండా మనకు ఇలా చూసుకోవాలి. మన తోటి పెళ్లి మిత్రులు ఏంటంటే మరొకటి ఏంటంటే, మనము ఈ మిర్చి సీజన్ లోపల ఇట్లా లోపల దుమ్ము ధూళి ఖచ్చితంగా తెల్లబడిపోయి ఉంటుంది కారపొడి. కాబట్టి మనం క్లీన్గా చేసుకోవాలి. నేను ఒక వీడియో చేస్తాను ముందు కూడా. చూడండి, మన తోటి పెళ్లి మిత్రులు ఇది సింగిల్ ఫేస్కి సంబంధించిన 2.5 ఇంచులు మనం ఇట్లా ఆల్టరేషన్ చేసుకుంటే బాగుంటుంది. మనకు మిర్చి మిషన్ తోటి మనకు కొత్త మిర్చి మిషన్కి అయితే 2 ఇంచుల పైపు రావడం జరుగుతుంది. అది ఎక్కువ హైట్ రావడం జరుగుతుంది. దగ్గర 2 ఫీట్లు అనేది రావడం జరుగుతుంది. 1.5-2 ఫీట్లు. ఈ హైట్ తోటి అది ఆర్పిఎం తక్కువ తిరుగుతుంది కాబట్టి మనకి ఇలా మేగడం తోటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అని చాలామంది అడుగుతున్నారు. వారి కోసం ఈ యొక్క వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన తోటి పెళ్లి మిత్రులు మీరు చూడండి, ఇట్లా మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. నేను మీకు మిర్చి మిషన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ యొక్క పైప్స్ అనేది మీరు ఖచ్చితంగా ఇట్లా ఆల్టరేషన్ చేసుకున్నట్టయితే ఒక చిట్కా అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది 7 ఇంచుల మిర్చి మిషన్. ఈ 7 ఇంచులకు 3 ఇంచుల ఇట్లా పైపు వంక బెండ్ తీసుకొని ఇట్లా 3-4 రింగ్స్ అనేది ఇట్లా వెల్డింగ్ కొట్టించినట్టయితే, ఆ తర్వాత ఒకటి కప్లింగ్ తీసుకొని 3 ఇంచులది ఇట్లా వెల్డింగ్ ఆల్టరేషన్ చేయించినట్టయితే, ఆ తర్వాత దీనికి 2 రాళ్ళు అనేది మనం సపోర్ట్ కోసం తీసుకొని మనం వెల్డింగ్ కొట్టించుకున్నట్టయితే ఈ యొక్క ప్లాంజ్కు చాలా బాగుంటుంది. కాబట్టి మన పెళ్లి మిత్రులు మీరు 7 ఇంచుల మిర్చి మిషన్ అనేది ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత పంక అనేది 6 రెక్కల పంక అనేది వేయించుకోండి, చాలా బాగుంటుంది. అట్లాగే దీనికి పత్తులు కూడా మనం చూపిస్తున్నాను చూడండి. మీరు పత్తులు కూడా దీనికి ఎక్కువగా వాడతాడు కాబట్టి ఇట్లా షార్ప్గా అంటే బాగా పదులతోటి మనం దీనికి ఆకురాయి అంటాము, ఆకురాయితో రాకడము, లేదా మనం గ్రైండర్ ఉంటే దీంతో దీన్ని కొంచెం షార్ప్గా చేసుకున్నట్టయితే మనకు మిరపకాయలు దంగడానికి మనకు మిరపకాయలు పట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, మేకపోవడానికి. దీనికి కొంచెం వాతావరణం మబ్బు ఉంటే 4.5 నెంబర్ జాలేయచ్చు. ఆ తర్వాత మనకు మంచి ఎండలు సమ్మర్ సీజన్లో కూడా 4 నెంబర్ జాలేసినట్లయితే చాలా చక్కగా చాలా బాగా కారపూర రావడం జరుగుతుంది. కాబట్టి మనతో పెళ్లి మిత్రులు దీని ఆర్పిఎం వచ్చేసి దగ్గర 5,500 6,000 ఆర్పిఎం తోటి మీరు మోటార్ దగ్గర పుల్లి, ఈ యొక్క మిర్చి మిషన్ దగ్గర పుల్లి మాత్రం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 6,000 ఆర్పిఎం మెయింటైన్ చేసినట్టు మీకు మిరపకాయలు చాలా చక్కగా దంగడం అనేది జరుగుతుంది. కాబట్టి మన తోటి పెళ్లి మిత్రులు మీరు ఖచ్చితంగా ఇంకా ఆల్టరేషన్ చేయించుకొని ఈ యొక్క పైప్ అనేది ఇక్కడ పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కాబట్టి మన తోటి పెళ్లి మిత్రులు నేను చెప్పిన విధంగా మీరు ఈ యొక్క పైప్ అనేది ఆల్టరేషన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను దగ్గర ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆల్టరేషన్ చేసిన పైప్ తోటి నేను మిరపకాయలు పట్టడం జరిగింది. కాబట్టి మన తోటి పెళ్లి మిత్రులు చూడండి, నేను ఈ సంవత్సరం కొత్తగా ఈ యొక్క మిర్చి మిషన్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మీకు నేను చెప్పేది ఏంటంటే 5 ఇంచుల మిర్చి మిషన్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ 5 ఇంచుల మిర్చి మిషన్ అనేది మనకు చాలా మందికి తెలిసిన విషయం, సింగిల్ పేస్కు నడవడం జరుగుతుంది. కాబట్టి మన తోటి పెళ్లి మిత్రులు ఈ యొక్క పంక ఏంటంటే 4 రెక్కల పంక అనేది బీడుతో మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. ఈ యొక్క పంక అనేది మనకు దగ్గర 4 రెక్కలు అనేది ఈ యొక్క మిర్చి మిషన్కి రావడం జరుగుతుంది. మనం ఏదైతే కంపెనీతో తీసుకున్న మిర్చి మిషన్ మనం దీనికి 6 రెక్కల పంక అనేది వేసుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఈ పంక ఈ యొక్క లోపల ఉంటుంది చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ పంక 6 రెక్కల పంక వేసుకున్నట్టయితే మీకు మిర్చి మిషన్ లోపల ఉన్నటువంటి పొడి ప్లస్ మనకు ఈ యొక్క పైపులలో జామ్ అవ్వడం ఆగిపోవడం అనేది ఉండదు. ఆ తర్వాత మీరు ఆర్పిఎం దీనికి ఖచ్చితంగా 4,500 నుంచి 5,000 ఆర్పిఎం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మిర్చి మిషన్ దగ్గర 3 ఇంచుల పుల్లి, ఆ తర్వాత మోటార్ దగ్గర ఏదైతే ఉందో అది 9 ఇంచుల పుల్లి, మీరు మోటార్ స్టాండ్ ఫౌండేషన్ పోసుకున్నట్టయితే 10 ఇంచుల పుల్లి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కాబట్టి మనతో పెళ్లి మిత్రులు మీరు ఏంటంటే భూమి పైన స్టాండ్ ఉన్నట్టుంటే 9 ఇంచులు వేసుకోండి. ఆ యొక్క స్టాండ్ భూమి లోపల పాతి పెట్టినట్టయితే ఫౌండేషన్ ఉన్నట్టయితే మనకు 10 ఇంచుల పుల్లి వేసుకున్నట్టయితే ఆర్పిఎం చాలా చక్కగా ఉంటుంది. అట్లాగే నేను చెప్పిన విధంగా పైపులు అనేది చూపిస్తున్నాను. ఒక నిమిషం పైపులు కూడా మీకు చూపించినట్టయితే అర్థమవుతుంది.
చూడండి మనతోటి పెళ్లిగిరి మిత్రులు మనకు వాస్తవానికి ఈ యొక్క 2 ఇంచుల పైప్ అనేది మనకు మిర్చి మిషన్ తోటి రావడం జరుగుతుంది. మనం ఏదైతే కొత్తగా మిర్చి మిషన్ తీసుకున్నప్పుడు మనకు 2 ఇంచుల పైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క స్పీడ్ అనేది ఆర్పిఎం తక్కువగా ఉన్నప్పుడే మనకు ఈ యొక్క అంకబెండ్ లోపల ఎల్బో లోపల మనకు ఇక్కడ ఆగిపోయి మనకు ఎక్కువ జామ్ అవ్వడం అక్కడ మేగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు చూడండి ఇది ఎంత హైట్, ఇది మిషనే 5 ఇంచుల మిషన్, దీనికి మళ్ళీ ఇంత హైట్ వచ్చేసరికి మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఇట్లా పైప్ అనేది ఆల్టరేషన్ 2.5 ఇంచుల పైపు ఒక నెప్పల్ అనేది ఒక ఫీట్న్నర నెప్పలు తీసుకొని ఆ తర్వాత ఒక కప్లింగ్ తీసుకొని 2.5 ఇంచులు ఆ తర్వాత ఒక 5 ఇంచుల వరకు ఈ యొక్క ప్లాంజ్ అనేది ఇది ఒక చూడండి మీకు ప్లాంజ్ అనేది చూపిస్తున్నాను. ఒక ప్లాంజ్ అనేది మనకు రావడం జరుగుతుంది తీసుకుంటే ఆ తర్వాత ఒక 2.5 ఇంచుల ఎల్బో ఆ తర్వాత ఒక వంక బెండ్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఒక 3 నుంచి 4 రింగ్స్ అనేది ఇక్కడ వెల్డింగ్ చేసినట్టు చుట్టుపక్కల మనకు క్లాత్ కింద జారిపోకుండా, అట్లాగే మనం క్లాత్ అటు ఇటు జరిగినప్పుడు మనకు అది మళ్ళీ ఇక్కడ పైపులో లాగకుండా అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం చూడండి మనతోటి పెళ్లిగిరి మిత్రులు ఇట్లా మనం ఫిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇప్పుడు మనం మిరపకాయలు వేస్తాము. ఆ తర్వాత ఇక్కడ మిర్చి మిషన్కి సంబంధించిన యొక్క క్లాత్ అనేది పొడి కింద పడడం అనేది మనకు తెలిసిన విషయం. క్లాత్ లోపలికి చూడండి నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇట్లా చూసుకున్నట్టయితే మనకు హైట్ ఎక్కువగా ఉండదు, ప్లస్ పైపు 2.5 ఇంచులు ఒక హాఫ్ ఇంచు నుంచి ఎక్కువ దొడ్డు ఉండడం వల్ల మనకి ఒక వంక బెల్లుడు ఆగడం అనేది ఆగిపోవడము మేగడము ఇక్కడ జామ్ అవ్వడం అనేది ఉండదు. చూడండి ఎంత చక్కగా ఉంది. మనతోటి పెళ్లిగిరి మిత్రులు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు 5 ఇంచుల మిర్చి మిషన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇట్లా ఖచ్చితంగా చేయించుకోండి. ఇట్లా 2.5 ఇంచుల పైపులు తీసుకొని మీరు ఇట్లా ఆల్టరేషన్ చేయించినట్టయితే ఈ యొక్క చాలా బాగుంటుంది. దీనికి మైనస్ ఏంటంటే జాలీలు. చాలామంది నన్ను అడుగుతున్నారు ఏ నెంబర్ జాలి వేస్తే బాగుంటుందని. ఖచ్చితంగా మీరు 4.5 నెంబర్ జాలి మాత్రమే దీనికి వేయండి. 4 నెంబరు 3.5 వేసినట్టయితే అది రాదు. ఎందుకంటే చిన్న మిషన్ దీని లోపల పనులు అనేది బ్లేడ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి దంగకపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే సింగిల్ ఫేజ్కి సంబంధించిన 5 ఇంచుల మిర్చి మిషన్ కాబట్టి దీనికి కొంచెం దంగకపోవడానికి అవకాశం చాలా తక్కువ. అయితే మనతోటి పెళ్లిగిరి మిత్రులు మీరు ఏంటంటే 4.5 నెంబర్ జాలి వేసినట్టయితే చాలా చక్కగా దంగుతుంది. దీనికి మరొకటి ఆర్పిఎం, ఖచ్చితంగా దీని ఆర్పిఎం మెయింటెనెన్స్ చూసుకోండి. ఆ తర్వాత పంక ఒకటి చూసుకోండి. పంక మనకు 6 రెక్కల పంక అనేది లోపల నుంచి గుంజుకోపోవడానికి మిర్చి పొడి మనకు ఛాన్స్ అంటే చూడండి. ఈ యొక్క మిర్చి మిషన్ సంబంధించిన బ్లేడ్స్ అంటే సుత్త లెక్క మనకు రావడం జరుగుతుంది. ఇట్లా చుట్టలు ఎట్లయితే ఉంటాయో మనకు ఆ లెక్క దీనికి రావడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రుడు మీరు ఖచ్చితంగా 7 ఇంచుల మిర్చి మిషన్ కానివ్వండి 5 ఇంచుల మిర్చి మిషన్ కానివ్వండి ఇక్కడ నున్నవాడి మనము ఉంటాయి. అయితే ఇవి తిప్పి పెట్టుకోవడమా లేదా వీటిని షార్ప్గా కత్తెర లెక్క మనము ఆకురాయి బట్ట లేకపోతే గ్రైండర్ తోటి మనము ఇవి షార్ప్గా మంచిగా కత్తి లెక్క చేసినట్టయితే మనకు ఆ మిరపిత్తులు దంగడము లోపల మిర్చి కొట్టినప్పుడు మనకు దంగడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు మీరు ఇంకొకటి మన దవడ పనులు ఎట్లున్నాయో సేమ్ యాజ్లీస్కి లోపల ఇవి కూడా దంగకపోవడానికి చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు చూడండి మీరు ఈ మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా గ్రీస్ సర్వీసింగ్ ఈ యొక్క బేరింగ్లు అనేది చూసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క నేను చెప్పిన ప్రకారంగా ఈ యొక్క పైపులు అనేది మీరు 2.5 ఇంచుల పైపు ఒక సింగిల్ ఫేస్కు ఆ తర్వాత 3 ఫేస్కి సంబంధించిన 7 ఇంచుల మిర్చి మిషన్కు 3 ఇంచుల పైప్ అనేది వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు నేను చెప్పిన విధంగా మీరు ఈ యొక్క పైపులు అనేది వేసుకుంటే మీకు ఇంకా ముందు జీవితంలో మేగడము ఆగడము పైపులలో అనేది ఉండదు. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు నేను చెప్పిన ఈ యొక్క సూచనలు మీరు పాటించినట్లయితే మిర్చి మిషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఏవనేది ఉండదు. కాబట్టి మనతోటి పెళ్లిగిరి మిత్రులు గమనించగలరు. నా యొక్క వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు.